హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దిస్ సెషన్. సో, ఈ సెషన్‌లో మనం ఆల్రెడీ డిక్షనరీ గురించి చూసాం కాబట్టి, డిక్షనరీ మీద ప్రాక్టీస్ అండ్ అసైన్‌మెంట్స్ క్వెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. సో, డిక్షనరీకి మనం కొంచెం ప్రాక్టీస్ అనేది చేయాలి కదా! సో, అందుకని డిక్షనరీ యొక్క ప్రాక్టీస్ అసైన్‌మెంట్స్‌ని చూద్దాం. ఓకే. సో, దానికోసం మీరు సేమ్ డేటా స్ట్రక్చర్స్ సేమ్ ఈ మన డేటా అనలిటిక్స్ క్లాస్ అనే ఫోల్డర్‌లో న్యూ నోట్‌బుక్‌ని ఇక్కడి నుంచి టేక్ ఎ న్యూ నోట్‌బుక్ అండ్ రీనేమ్ ఇట్ యాస్ అన్ అసైన్‌మెంట్ 6. లేదు డిక్షనరీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ లేదా డిక్షనరీ ప్రాక్టీస్ క్వెషన్స్ అని చెప్పి కూడా మీరు రీనేమ్ చేసుకోండి. మీ ఇష్టం. మీకెలా గుర్తుంటదనుకుంటే అలా రీనేమ్ చేయండి. ఓకేనా? ఎందుకంటే డిక్షనరీ ప్రాక్టీస్ చేస్తే అదే లైక్ డిక్షనరీ మనం ఎలా ఉంటుంది ఏంటనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్కువగా వస్తుందనమాట. ఓకే. సో, ద ఫస్ట్ క్వెషన్ చూద్దాము. క్రియేట్ అండ్ ప్రింట్ డిక్షనరీ అని చెప్పాననమాట. ఓకే. దీనికి మీరు ఇలానే ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు కదా! మీరు ఎలా అయినా సరే ఆన్సర్ రాయొచ్చు. సో, అందుకని సేమ్ అంటే ఇదే క్వెషన్‌కి మీరు ఇంకొక 2, 3 సెల్స్‌ని యాడ్ చేయండి. లైక్ ఇంకొక 2, 3 సెల్స్‌లో కూడా ఆన్సర్స్ రాసేటట్టు ట్రై చేయండి. ఓకే. సో, నేనేం చేస్తానంటే క్రియేట్ చేయమన్నాను అండ్ ప్రింట్ చేయమని చెప్తున్నాను ఫస్ట్. హౌ వి కెన్ క్రియేట్ ఎ డిక్షనరీ ఈస్ ఎలా ఫస్ట్ ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. నేనేంటంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక డిక్షనరీ నేమ్‌కి ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని ఒక స్టూడెంట్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాను. సో, స్టూడెంట్ అనే వేరియబుల్ నేమ్‌కి డిక్షనరీ ఈస్ ఫార్మాట్ ఏంటి? డిక్షనరీ యొక్క ఫార్మాట్ ఫ్లవర్ బ్రాకెట్స్ రైట్. సో, అందుకని ఫ్లవర్ బ్రాకెట్స్ మనం మెన్షన్ చేసాం ఇక్కడ. ఇలా. లేదు మీకు ఒకే లైన్‌లో అంటే ఇలా అంటే నీట్‌గా కనిపిస్తుంది. లేదు ఇలా ఒకే లైన్‌లో కావాలంటే ఒకే లైన్‌లో కూడా ఉంచేయండి బెటర్. ఇలా కిందన్నట్టు. సో, నేమ్ అని ఇచ్చాను. సో, నేమ్ అనేది నేమ్‌కి ఏమిచ్చాము రాహుల్ లేదా ఏబీ మీ ఇష్టం. మీ నేమ్ ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే. ఏజ్ అని ఇచ్చాను. మీ ఏజ్ ఎంతైతే ఇక్కడ మెన్షన్ చేయండి. మార్క్స్. సమ్ మార్క్స్‌కి నేనిక్కడ మెన్షన్ చేశాననమాట. ఓకే. అండ్ ఇక్కడ నేమ్ అనేది ఏంటిది? కీ నేమ్. ఓకేనా? సో, నేమ్ ఈస్ కీ అండ్ రాహుల్ అనేది దానికి అసైన్ చేసున్న వాల్యూ. అండ్ ఏజ్ అనేది కీ అండ్ 20 అనేది దానికి అసైన్ చేసి ఉన్న వాల్యూ. అండ్ మార్క్స్ అనేది కీ 85 అనేది దానికి అసైన్ అయ్యున్న వాల్యూ అన్నమాట. సో, ఇక్కడ మనకి టోటల్ ఈ స్టూడెంట్ అనే డిక్షనరీలో నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయో నాకు తెలియాలి. లైక్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియాలంటే మనం ఏం చేస్తాము? గో టు ద లెంత్ ఫంక్షన్. మనం లెంత్ ఫంక్షనే కదా చేసేది. సో, నేనేం చేస్తున్నానంటే దిస్ ఈస్ ద స్టూడెంట్ అనే డిక్షనరీ నేము. సో, డిక్షనరీని ఇలా క్రియేట్ చేసాము. కీ వాల్యూ పెయిర్స్‌తో ప్రింట్ చేశాను. ప్రింట్ అయింది. నాకేం కావాలంటే ఈ డిక్షనరీ యొక్క ఈ డిక్షనరీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? యాక్చువల్‌గా మనకు తెలుసు 3. లేదేమన్నా కన్‌ఫ్యూజన్ ఉంది అనుకుంటే గో విత్ లెంత్ ఫంక్షన్. సో, నేనేం చేశానంటే లెంత్ ఆఫ్ అండ్ ఆ డిక్షనరీ నేమ్ ఏంటి? స్టూడెంట్ రైట్. సో, ఆ డిక్షనరీ నేమే ఇస్తున్నాను స్టూడెంట్ అని చెప్పి. క్లోజ్ దెన్ రన్ ఇట్. సో, ఎన్నున్నాయంట? ఈ డిక్షనరీలో మనకి డేటా ఎన్నున్నాయి? 3 రైట్. సో, లెంత్ ఆఫ్ స్టూడెంట్ అనేది మనకి 3 వస్తుంది. ఓకే. దెన్ సో, దిస్ ఈస్ హౌ వి కెన్ క్రియేట్ అండ్ ప్రింట్ ఎ డిక్షనరీ. దెన్ యాక్సెస్ డిక్షనరీ వాల్యూస్. సేమ్ ఇండెక్స్ వాల్యూస్‌ని యూజ్ చేస్తాం. వేటిలో లిస్ట్ అండ్ టపుల్‌లో అయితే మనం ఇండెక్స్ వాల్యూస్‌ని యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ లిస్ట్ అండ్ టపుల్‌లో ఉన్న వాల్యూస్‌ని ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. బట్ కమింగ్ టు డిక్షనరీ ఇట్ ఈస్ డిఫరెంట్ లైక్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ ప్లేస్‌లో మనం వేటిని యూజ్ చేస్తాం? కీస్. ఆ కీస్‌ని యూజ్ చేసి మనం ఇండెక్సింగ్ అనేది చేస్తామనమాట. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే డిక్షనరీలో ఉన్న వాల్యూస్‌ని యాక్సెస్ చెయ్యాలి అంటే వాటికి అసైన్ అయ్యున్న కీ నేమ్స్‌ని తీసుకొని, ఆ కీ నేమ్స్‌ని ఇస్తే, నాకు ఆ పర్టిక్యులర్ కీ నేమ్స్‌కి ఏవైతే వాల్యూస్ అసైన్ అయ్యున్నయో, అవి నాకు డిస్‌ప్లే అవుతాయి. లైక్ ఇలా ఇక్కడ కనిపించినట్టు రైట్. సో, పర్సన్ అని చెప్పి ఇంకొక డిక్షనరీని తీసుకున్నాను. అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాననమాట. నేమ్ ఆష అని చెప్పి, సిటీ షీ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ అని చెప్పేసినాను. హర్ ఏజ్ ఈస్ 25 అని చెప్పి ఇచ్చాననమాట. నౌ ఇప్పుడు నేను ఇందులో ఉన్న వాల్యూస్‌ని అంటే ఏదైతే తన నేము, తన సిటీ ఉందో వాటిని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకు ఔట్‌పుట్స్ అవే కావాలి. సో, నాకీ ఆష అనే ఔట్‌పుట్ కావాలి అంటే, ఆష అనే వాల్యూకి అసైన్ చేసి ఉన్న కీ నేమ్ ఏంటి? నేమ్. సో, సో, ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ పర్సన్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాననమాట. సో, ఈ నేమ్‌కి ఏదైతే వాల్యూ అసైన్ అయ్యిందో అది ప్రింట్ అవుతుందిక్కడ. అండ్ అగైన్ ప్రింట్ పర్సన్ ఆఫ్ సిటీ అని ఇచ్చాననుకోండి. అది ఏదైతే సిటీ అనే కీకి అసైన్ అయ్యున్న వాల్యూ ఏంటిది ఢిల్లీ రైట్. సో, ఢిల్లీ. ఇలా ప్రింట్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ఈ రెండిటికి కూడా ప్రింట్ ఫంక్షన్‌ని యూజ్ చేశాను కాబట్టి నాకు 2 ఆన్సర్‌లొచ్చినియి. రైట్? లేదు ప్రింట్ ఫంక్షన్ యూజ్ యూజ్ చేయకుండా పర్సన్ ఆఫ్ నేమ్, పర్సన్ ఆఫ్ సిటీ అని ఇచ్చాననుకోండి. అది నాకు పర్సన్ ఆఫ్ సిటీకి ఏదైతే ఔట్‌పుట్ ఉంటుందో దాన్ని మాత్రమే ఇస్తుంది. అవునా? చూడండి మీకు కావాలంటే నేను కిందన దీన్ని రన్ చేస్తాను ఫస్ట్. ఓకే.
అంటే నాకు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఎన్నైతే నాకన్నిస్తుంది. లేదు నేను ప్రింట్ ఫంక్షన్‌ని యూజ్ చేయకుండా ఓకేనా, ఇలా పర్సన్ ఆఫ్ నేమ్ కావాలి. ఓకేనా, నేమ్ అండ్ సేమ్ పర్సన్ ఆఫ్ సిటీ అని ఇచ్చాననుకోండి. నాకు పర్సన్ ఆఫ్ సిటీ మాత్రమే వస్తుంది చూసారా? ఏదొచ్చింది? నేను 2 అడిగాను. పర్సన్ ఆఫ్ నేమ్ అడిగాను. పర్సన్ ఆఫ్ సిటీ అడిగాను. బట్ ఏదైతే లాస్ట్ అప్‌డేటెడ్‌లో ఉంటుందో పర్సన్ ఆఫ్ సిటీ కదా! అది మాత్రం నాకు ఔట్‌పుట్ వస్తుంది. పర్సన్ ఆఫ్ నేమ్ కూడా నేను అడిగాను కదా! దానికి నాకెందుకు ఔట్‌పుట్ రాలేదు అంటే గనక, ఎందుకు రాలేదంటే నేను ప్రింట్ ఫంక్షన్‌ని యూజ్ చేయలేదు. నాకు అందుకే రాలేదు. అందుకే నేనిక్కడ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేశాను కాబట్టి, సో, నాకు 2 ఔట్‌పుట్స్ కూడా కనిపించినియి. ఓకేనా? సో, ఇలా కూడా ఉంటుంది. సో, మీరు ప్రింట్ అడిగినప్పుడు ఏమైనా సరే టెస్ట్ కేసులు పాస్ అవ్వాలన్నా కూడా, వాడు క్వెషన్ ఎలా అడిగారు ఏంటి అనేది క్లియర్‌గా చూసుకొని, మనకి ఔట్‌పుట్ వచ్చేలాగా కోడ్ అనేది రాయాలి. ఓకేనా? సో, ఓకే. నౌ ద థర్డ్ క్వెషన్ ఈస్ వాట్? యాడ్ ఎ న్యూ కీ వాల్యూ పెయిర్. అంటే ఆల్రెడీ మన దగ్గర ఒక డిక్షనరీ ఉండాలి. సో, ఆ డిక్షనరీకి ఇంకొక న్యూ ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ డిక్షనరీలో ఎలిమెంట్ అనేది ఎలా ఉంటుంది? కీ వాల్యూ పెయిర్‌లో ఉంటుంది కదా! అటువంటి ఒక కీ వాల్యూ పెయిర్‌ని యాడ్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? అదెలా యాడ్ చేస్తున్నామో చూడండి. ఎలా మనం యాడ్ చేయొచ్చు. థిస్ ఈస్ ఎ న్యూ వే. సో, ఇక్కడ మనం నేర్చుకుంటాం చూడండి. కార్ అనేది అంటే లైక్ డిక్షనరీ యొక్క నేమ్ అన్నమాట. సో, కార్ యొక్క డీటెయిల్స్ అన్నీ నేనిస్తాను ఈ డిక్షనరీలో. బ్రాండ్ హోండా బ్రాండ్ అని చెప్పి, మోడల్ ఏమో సిటీ అని చెప్పి ఇస్తున్నానన్నమాట నార్మల్‌గా. ఓకే. నాకు ఆ కార్ యొక్క ఇయర్ ఏంటంటే 2022 మోడల్ అన్నమాట అది. సో, దానికి నేనేం చేస్తున్నానంటే 2022ని యాడ్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా థిస్ ఈస్ అబౌట్ అవర్ డిక్షనరీ. ఈ డిక్షనరీకి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను? ఇయర్ ఈజ్ ఈక్వల్ సో, దీన్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇది యాడ్ చేయడం కోసం దేన్ని యూజ్ చేశాను? వి కెన్ యూజ్ అప్‌డేట్ ఫంక్షన్ కూడా. అప్‌డేట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అండ్ వితౌట్ యూజింగ్ అప్‌డేట్ ఫంక్షన్ ఇలా కూడా మనం చేయొచ్చు. ఏదైతే డిక్షనరీ యొక్క వేరియబుల్ నేమ్ ఉంటుందో, ఆ డిక్షనరీ నేమ్ ఆఫ్ ఇయర్. నేను ఏ కీనిస్తున్నాను? ఇయర్ అనే కీకి. అంటే ఈ డిక్షనరీలో కార్ అనే డిక్షనరీకి ఇయర్ అనే కీకి నేను ఏ వాల్యూని అసైన్ చేస్తున్నాను? ఈక్వల్ టు ఈస్ అన్ అసైన్‌మెంట్ ఆపరేటర్ అండ్ దట్ గివ్స్ 2022 ఆ వాల్యూని అసైన్ చేస్తున్నాను. దెన్ ప్రింట్ ఆఫ్ దట్ కార్ అని చెప్తుంటే, ఆ వాల్యూ అనేది యాడ్ అయ్యింది. అండ్ యాడ్ అయిన వాల్యూ డిస్‌ప్లే కూడా అయ్యింది. అండ్ ఇలా మనము సింగిల్ వాల్యూస్‌ని ఓకేనా? సింగిల్ వాల్యూని ఇలా యాడ్ చేయొచ్చు. బట్ నేను డిక్షనరీకి ఇంకొక డిక్షనరీని యాడ్ చేయాలంటే అప్పుడు మనం దేన్ని యూజ్ చేస్తాము? అప్‌డేట్ అనే ఫంక్షన్‌ని కూడా యూజ్ చేస్తాము. లైక్ ఇలా. ఓకేనా? సేమ్ ఇదే నేనేం చేశాను యాడ్ న్యూ కీ వాల్యూ పెయిర్. న్యూ కీ వాల్యూ పెయిర్‌కి నేనేం చేశానంటే యాడ్ చేశాను. ఓకేనా? క్లియరా? సో, నౌ ద ఫోర్త్ క్వెషన్ ఈస్ వాట్? అప్డేట్ అన్ ఎక్సిస్టింగ్ వాల్యూ. ఆల్రెడీ ఒక కీకి ఒక వాల్యూ ఉంది. బట్ ఆ వాల్యూ అనేది మారిపోయిందనమాట. మారిపోయినప్పుడు నేను ఎలా అప్డేట్ చేయాలి అని చెప్తుంది. ఇక్కడ చూడండి బుక్ అనేది ఏంటిది డిక్షనరీ యొక్క నేమ్. ఆ బుక్ అనే నేమ్‌కి టైటిల్ ఏంటి పైథాన్ బేసిక్స్ అని టైటిల్ అనమాట. బుక్ ఒకే నేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రైస్ ఎంతుంది అంటే 300 ఉంది. బట్ ఆఫ్టర్ 6 మంత్స్ ఏదో ఒక 2 మంత్స్ అయిన తర్వాత దాని ప్రైస్ అనేది 350కి పెరిగిందనమాట. నేను 350కి పెరిగింది కాబట్టి ఇక్కడ మాన్యుయల్‌గా చేంజ్ చెయ్యాలా? అలా చాలా ఉన్నాయి. అలా నేను ఎన్ని సార్లు మాన్యుయల్‌గా చేంజ్ చేస్తాను. కాదు గదా! ఇదే ప్రైజ్ అనే వాల్యూకి ఇదే ప్రైజ్ అనే కీకి నేను వాల్యూని అప్‌డేట్ చేయాలనుకుంటున్నాను. అంటే సేమ్ ఆల్రెడీ ఉన్న దానిని మారుస్తున్నానంతే. నేనేమి న్యూగా యాడ్ చేయడం లేదు. న్యూగా యాడ్ చేయడానికి ఇలా యాడ్ చేస్తాను. బట్ ఉన్న వాల్యూని అప్‌డేట్ చేస్తున్నాను నేను. ఎలా అప్‌డేట్ చేస్తున్నాను? సేమ్ అదే ఫంక్షన్‌ని యూజ్ చేస్తామనమాట ఇక్కడ. బుక్ ఆఫ్ అంటే బుక్ అనేది ఏంటిది డిక్షనరీ యొక్క నేమ్ అనమాట. సో, బుక్ ఆఫ్ ప్రైస్. సో, దాని ప్రైస్ అదే గదా! అంటే 300కి అసైన్ అయ్యున్న కీ ఏంటిది? ప్రైస్ గదా! సో, దాని ప్రైస్ ఈక్వల్స్ టు 350. ఇదేం చేస్తుంది యాక్చువల్‌గా ఎందుకు అప్‌డేట్ అవుతుందనేది క్వెషన్ ఏదైతే ఉందో, ఎందుకు అప్‌డేట్ అవుతుందంటే బికాస్ ఆఫ్ కీ అనేది యూనిక్. సో, నేను ఈ బుక్ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 350 అని చెప్పి ఇవ్వంగానే, ఇదెళ్లి దీనికి లాస్ట్‌లో యాడ్ అవుతుందన్నమాట. ఎక్కడో చోటన యాడ్ అవుతుంది. సో, ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 350 అని చెప్పి యాడ్ అవుతుంది. ఈ మొత్తం యాడ్ అవుతుంది. ఈ మొత్తం యాడ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఈ కీ అనేది ఏంటిది యూనిక్ కదా! ఇదేం చేస్తుంది? ఈ కీనే ఉంచుతుంది. ఈ 300ని ఎలా రాస్తుంది? ఓవర్ రైట్ రాస్తుంది. మనం ఆల్రెడీ డిక్షనరీ గురించి చెప్పుకున్నప్పుడు చూసామన్నమాట. కీస్ యూనిక్‌గా ఉన్నప్పుడు వాల్యూస్‌ని ఓవర్ రైట్ రాసేస్తుంది అని చెప్పి. సో, ఈ 300ని ఓవర్ రేట్ రాసి అప్‌డేట్ దేం చేస్తుంది 350ని అప్‌డేట్ ఆటోమేటిక్‌గా చేస్తుంది. సో, నేనది అప్‌డేట్ చేయడానికి నా దగ్గర ఉన్న సోర్స్ ఏంటి? కీస్ ఆర్ యూనిక్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అందుకని 300 అనేది 350కి ఓవర్ రైట్ అయ్యి
అప్‌డేట్ అవుతుంది. దెన్ ప్రింట్ బుక్ అని చెప్తుంటే దాని టైటిల్ పైథాన్ బేసిక్స్ అని ఇస్తుంది. బట్ ప్రైస్ మాత్రం ఓవర్ రేట్ రాసి 350 అనేది ఇస్తుందనమాట. ఓకే. ఇలా మనం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న వాల్యూస్‌కి మనం అప్‌డేట్ అనేది చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ద నెక్స్ట్ క్వెషన్ ఈస్ వాట్? రిమూవ్ ఎ కీ ఫ్రమ్ ఎ డిక్షనరీ. నేనేం చేస్తున్నానంటే కీని అంటే లైక్ డిక్షనరీలు మనం ఆల్రెడీ నేను క్రియేట్ చేసేసాను. ఆ డిక్షనరీని క్రియేట్ చేసిన తర్వాత నేను కీని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అసలు కీని రిమూవ్ నాట్ ఓన్లీ కీ నేను కీని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్‌గా దానికి అసైన్ అయ్యున్న వాల్యూ కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే. నేను ఎప్పుడైతే కీని రిమూవ్ చేస్తానో దానికి అసైన్ అయ్యున్న వాల్యూ కూడా రిమూవ్ అయిపోతుందన్నమాట. సో, థట్ ఈస్ ద రిమూవ్ అంటే లైక్ వాళ్ళు క్వెషన్ ఎలా అడిగినా కూడా మన అండర్‌స్టాండింగ్ సేమ్ ఉంటుందన్నమాట. సో, రిమూవ్ ఎ కీ ఫ్రమ్ డిక్షనరీ. సో, ఓకే. నేను కీని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్‌గా దానికి అసైన్ అయిన వాల్యూ రిమూవ్ అయిపోతుంది. సో, రిమూవ్ కోసం మనం ఆల్రెడీ చూసాము. ఒక ఫంక్షన్ ఏంటిది పాప్. పాప్ అనేది ఏం తీసుకుంటుంది ఇన్‌పుట్ కింద? ఇండెక్స్ వాల్యూని తీసుకుంటుంది. ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ ఏంటి? కీస్ అన్నమాట. అంతే నథింగ్ బట్ కీ. సో, డేటా అని చెప్పి నేను ఏకి ఏమో ఏ అనే కీకి 1 అని అసైన్ చేశాను. బి అనే కీకి 2 అని అసైన్ చేసాం. అండ్ సి అనే కీకి ఏంటి 3 అని అసైన్ చేసాం. సో, థిస్ ఈస్ అవర్ డేటా డిక్షనరీ అన్నమాట. ఇందులో నేను బిని రిమూవ్ చేసేయాలనుకుంటున్నాం. సో, డేటా అంటే ఏంటది? ఆ పర్టిక్యులర్ డిక్షనరీ యొక్క నేమ్. డాట్ పాప్ అనేది ఏం చేస్తుంది? రిమూవ్ చేస్తుంది. దేన్ని రిమూవ్ చేయమని చెప్తున్నాను? బి. బి రిమూవ్ అవ్వడం వల్ల ఏ3 కూడా రిమూవ్ అవుతుంది. 2 అంటే ఈ టోటల్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. రైట్? రిమూవ్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో, ఏకి 1 అసైన్ అయింది. సికి 3 అసైన్ అయింది. బి నేను పాప్ చేశాను కాబట్టి, పాప్ అనే ఫంక్షన్ రిమూవ్ చేస్తుంది కాబట్టి అది రిమూవ్ చేసేసింది. సో, ఆహ్, వి కా మనం ఏం చేసాము? రిమూవ్ చేసాము. ఆ కీ ఫ్రమ్ ఎ డిక్షనరీ. వి కెన్ రిమూవ్ ఎ కీ ఫ్రమ్ డిక్షనరీ. మనం కంప్లీట్‌గా దాన్ని రిమూవ్ చేసాము. అండ్ దానికి అసైన్ అయిన వాల్యూ కూడా రిమూవ్ అయిపోతుందన్నమాట. ఓకే. సో, కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్ ఏమనింది? గెట్ ఆల్ కీస్ అండ్ వాల్యూస్. డిక్షనరీలో ఉన్న అన్ని కీస్ అండ్ వాల్యూస్ మొత్తము కూడా డిస్‌ప్లే చేయమని చెప్తున్నామనమాట. సో, దానికి కూడా మనము డిక్షనరీ డాట్ కీస్ అంటే అన్ని కీస్ కనిపిస్తాయి. డిక్షనరీ డాట్ వాల్యూస్ అంటే దానికి అసైన్ అయ్యున్న అన్ని వాల్యూస్ కనిపిస్తాయి. అది కూడా మనం చూసాం రైట్? సో, ఈ ఇన్ఫో అనే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాము. ఆ ఇన్ఫర్మేషన్‌లో బ్రాండ్ అనేది సామ్‌సంగ్ అని ఇచ్చాము. దాని యొక్క కలర్ బ్లాక్ అని ఇచ్చాము. దాని యొక్క ప్రైస్ 12,000 అని ఇచ్చాము. ఇది సంథింగ్ ఒక మొబైల్ యొక్క డేటా అన్నమాట. ఓకే. సో, ఆ డేటాని చాలా చిన్నగా ఇలా ఇచ్చానన్నమాట. అండ్ ఇందులో కూడా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో, ఈ 3 వాల్యూస్‌కి ఏమేమి డిస్‌ప్లే చేయమని చెప్పాము? కీస్ అండ్ వాల్యూస్. సో, దట్ డిక్షనరీ నేమ్ డాట్ కీస్ అని ఇచ్చామనుకోండి. కీస్ ఫంక్షన్ అనేది ఆ పర్టిక్యులర్ డిక్షనరీలో ఉన్న అన్ని కీస్‌ని డిస్‌ప్లే చేస్తుంది. ఆ పర్టిక్యులర్ మళ్ళీ వాల్యూస్ అని ఇస్తే దట్ డిక్షనరీ డాట్ వాల్యూస్ అనేది ఏంటి? పర్టిక్యులర్ డిక్షనరీలో ఉన్న వాల్యూస్‌నన్నిటిని కూడా ఇస్తుందన్నమాట. సో, ఇన్ఫో అనేది డిక్షనరీ యొక్క నేమ్. అండ్ ప్రింట్ ఫంక్షన్ 2 చోట్ల ఎందుకు యూజ్ చేసాము? నాకు ఆ 2 వాల్యూస్ కూడా డిస్‌ప్లే అవ్వాలి కాబట్టి. వితౌట్ యూజింగ్ ప్రింట్ ఫంక్షన్ అది దేన్ని ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఇస్తుంది. అంటే లాస్ట్‌లో అప్‌డేటెడ్‌లో నేను ఏదైతే అడుగుతానో అది మాత్రమే కనిపిస్తుంది. ఓకే. బట్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయడం వలన నాకు మిగిలినవి కూడా కనిపిస్తాయన్నమాట. ఓకే. సో, ప్రింట్ ఇన్ఫో డాట్ కీస్ కనిపిస్తుంది. ప్రింట్ ఇన్ఫో డాట్ వాల్యూస్ అంటే వాల్యూస్ మొత్తం కూడా డిస్‌ప్లే అవుతాయి.